హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఆర్డిటి సెట్ అనేది జరగకపోయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ సంవత్సరం అంటే 2026లో కేంద్ర ప్రభుత్వం ఆర్డిటి సంబంధించినటువంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతో ఈ సంవత్సరం నుంచి ఆర్డిటి సెట్ ను తిరిగి నిర్వహించాలని ఆర్డిటి యాజమాన్యం నిర్ణయించడం జరిగింది. మరి ఆర్డిటి సెట్ 2026కు సంబంధించిన నియమ నిబంధనలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్డిటి స్పెషల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండ్ సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సర్క్యులర్ ఏప్రిల్ 2026. 10వ తరగతి పూర్తి చేసుకొని ఆర్డిటి సహాయంతో ఇంటర్మీడియట్ చదువుకూరు విద్యార్థులకు మార్గదర్శకాలు లేదా నియమ నిబంధనలు. ఈసారి 10వ తరగతిలో స్టేట్ సిలబస్ కు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థులకు 600కు గాను 520 మార్కులు ఆపై మార్కులు సాధించి పాస్ అయిన విద్యార్థులు స్పెషల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మరియు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంలు రెండింటికి అర్హులవుతారు. 10వ తరగతిలో స్టేట్ సిలబస్ కు సంబంధించి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 550 మార్కులు 600కు గాను లేదా ఆపై మార్కులు సాధించి పాస్ అయిన విద్యార్థులు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంలకు మాత్రమే అర్హులవుతారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పెషల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అలాగే సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ రెండింటికి అర్హులైతే ప్రైవేట్ వారు మాత్రం కేవలం సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మాత్రమే అర్హులు. అదే ప్రభుత్వ పాఠశాలలో వారైతే 520 పైన మార్కులు రావాలి. ప్రైవేట్ పాఠశాలల్లో వారికి అయితే 550 వరకు మార్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ పైన తెచ్చుకున్నటువంటి వారు మాత్రమే ఈ ఆర్డిటి సెట్ కు అర్హులవుతారు. ఇక 10వ తరగతిలో సిబిఎస్ఈకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 430 500కు ఆపై మార్కులు సాధించి పాస్ అయిన విద్యార్థులు స్పెషల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మరియు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ రెండింటికి అర్హులు. 10వ తరగతిలో సిబిఎస్ఈకి సంబంధించి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 500కు 450 ఆపై మార్కులు సాధించి పాస్ అయిన విద్యార్థులు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంలకు మాత్రమే అర్హులవుతారు. మరి ఈ ఆర్డిటి సెట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కు అర్హులు కావాలంటే తెల్ల రేషన్ కార్డ్ అంటే బిపిఎల్ బిలో పావర్టీ లైన్ కలిగినటువంటి కుటుంబాల విద్యార్థులు మాత్రమే అర్హులు. అంటే వైట్ రేషన్ కార్డు ఉంటేనే దీనికి అర్హులన్నమాట. ఇక ఆర్డిటి ప్రాజెక్ట్ ప్రాంతంలో నివసించు అన్ని కుటుంబాల విద్యార్థులు అప్లై చేయుటకు అర్హులు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడును. సమాన అనగా ఈక్వల్ మార్కులు వచ్చిన విద్యార్థుల విషయంలో సైన్స్ మరియు మ్యాథ్స్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడును. 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చినప్పటికీ ఎంపిక మాత్రం కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కులే కాకుండా కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా ఆర్డిటి వారు అంచనా వేయడం జరుగుతుంది. దాన్ని ఆధారంగానే మరి ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేట్ సంస్థల్లో మంచి స్థాయిలో ఉన్న కుటుంబాల విద్యార్థులు అర్హులు కాదు. కేవలం నెలకు 15,000 మరియు ఆలోపు వేతనం గల చిరుద్యోగులు మాత్రమే అర్హులు. వేతన ధృవీకరణ పత్రం అనగా శాలరీ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక సీట్లను పెంచుటకు తగ్గించుటకు సంస్థకు అధికారం కలదు అంటూ మంచు ఫెర్రర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అలాగే జి మోహన్ మురళి డైరెక్టర్ ఎడ్యుకేషన్ వారు ఆర్డిటి సెట్ కు సంబంధించిన నియమ నిబంధనలు విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2026లో ఆర్డిటి సెట్ ను కూడా నిర్వహించబోతున్నారు. 10వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత ఆర్డిటి సెట్ అనేది కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నుంచి ఆర్డిటి సెట్ ద్వారా మరి విద్యార్థులను ఎంపిక చేసి తదుపరి అంటే 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ మరియు ఇంజనీరింగ్ నీట్ బేస్డ్ గా చేసుకొని మరి మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు వీటన్నిటిని చదవడానికి ఆర్డిటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది వారికి అందించడం జరుగుతుంది. మరి గతంలో చాలా మంది విద్యార్థులు ఈ ఆర్డిటి సెట్ ద్వారా లబ్ధి పొందారు. ఇక మీదట కూడా లబ్ధి పొందాలనుకుంటే ఈ ఆర్డిటి సెట్ రాయాల్సిన అవసరం ఉంది. ఇక ఆర్డిటి సెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ దానికి సంబంధించిన సమాచారం తెలియజేయడం జరుగుతుంది. మరి ఆర్డిటి సెట్ కు సంబంధించినటువంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this
video.